హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. 4కి లేచి ఇల్లంతా ఊడ్చి తుడిచేసి అలాగే ఇంటి ముందు కూడా ఊడ్చి తుడిచేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఈరోజైతే మెలక ముగ్గు వేద్దామని చెప్పేసి చుక్కలు అయితే పెడుతూ ఉన్నానన్నమాట. ఈరోజు ఎందుకో మెలక ముగ్గు వేయాలనిపించింది. చాలా డేస్ తర్వాత స్టిక్కర్ కనిపించకపోయినా సరే ఈరోజు కన్ఫ్యూజ్ లేకుండా వేద్దామని చెప్పేసి ఎలాగైనా ముగ్గు అయితే పెడుతూ ఉన్నానన్నమాట. ముగ్గు వేసిన తర్వాత ఎలాగుందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నానమాట. ముగ్గు పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకోవాలి. ఇంకా నైట్ ఆయిల్ పెట్టుకున్నాను కదా, మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేయాలని చెప్పేసి నైట్ అయితే కొంచెం ఎక్కువగానే ఆయిల్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే తలస్నానం చేసి పూజ అయితే చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నెక్స్ట్ డే నేను తలస్నానం చేస్తాను అంటే ముందు రోజు మాత్రం హెవీగా ఆయిల్ అయితే పెట్టుకుంటానమాట. తర్వాత తలస్నానం చేస్తాను. ఆయిల్ పెట్టుకున్న తర్వాత కూడా మనం అస్సలు దువ్వకూడదండి. దువ్వకుండానే అంతే కనుక మనం జడ వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ డే మనం మార్నింగ్ స్నానం చేస్తాము, తలస్నానం చేస్తాం అనుకున్నప్పుడు ముందు ఒకసారి దువ్వెంతో చిక్కంతా తీసుకొని అప్పుడు మాత్రమే తలస్నానం చేయాలి. లేదంటే మనకి హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది అనమాట. మనం ఆ చిక్కు అనేది ఆయిల్ రాసుకున్నప్పుడు చిక్కు పడుతుంది కదా, ఆయిల్ రాసుకున్నప్పుడు పడిన చిక్కును తీసుకోకుండా కనుక తలస్నానం చేస్తే హెయిర్ అనేది కంపల్సరీ ఊడుతుంది అనమాట. ఫస్ట్ అయితే దూకొని తర్వాత అయితే తలస్నానం చేయాలి. ఇదైతే నాకు తెలిసిన విషయం, నేనైతే చెప్పాను. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేయండి.
ఇంకా మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత అయితే వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. పిల్లలైతే వెళ్ళిపోయారనమాట. మార్నింగ్ వంట చేసేసాను, ముద్దపప్పు చేశానన్నమాట. కర్రీ ముద్దపప్పు ఆవకాయ పచ్చడి వేసుకొని తింటామన్నారు. అందుకని చెప్పేసి పిల్లలకైతే బాక్స్లో ముద్దపప్పు ఆవకాయతో పెట్టేశాను. వాళ్ళైతే బాక్స్ తీసుకెళ్లారనమాట. మా వారైతే లంచ్కి ఇంటికి వస్తానన్నారు. అందుకని ఇంకా సాంబార్ అయితే పెడుతున్నాను అనమాట. మునక్కాయలు ఉన్నాయి ఇంట్లో, అంటే తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట. మునక్కాయలు ఉన్నాయి, ఆ మునక్కాయలతో మునక్కాయ సాంబార్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా పప్పు అయితే ఉడికే ఉంది కదా, ఇంకా సాంబార్ ముక్కలు కూడా పులుసులో ఉడకపెడుతూ ఉన్నాను అనమాట. సాంబార్ కోసం వెజిటేబుల్స్ అయితే ఉడికించుకుంటున్నాను. నేనైతే టమాటా, ఉల్లిగడ్డ, క్యారెట్, మునక్కాయలు అలాగే పచ్చిమిర్చి ఇంతవరకు వేసానమాట. మనం ఇందులో వంకాయ, దోసకాయ, అలాగే సొరకాయ అలాంటివన్నీ వేసుకోవచ్చు. కానీ నా దగ్గర అవన్నీ ఏమీ లేవు అనమాట. నేను నా దగ్గర ఉన్నవే వేసాను. టమాటా, ఆనియన్, మునక్కాడ, అలాగే క్యారెట్ వేసాను, పచ్చిమిర్చి వేసాను అనమాట. ఇవన్నీ వేసి చింతపండు పులుసు తీసి పులుసులో ఉడికించుకుంటున్నాను. అవి ఉడికేలోపు ఇక్కడైతే నేను బట్టలు నానబెట్టానమాట. నైటు మా వారు బనియన్స్, మా వారివి, బాబువి, అలాగే లెగిన్స్ అవి ఉంటే నానబెట్టానమాట. వైట్వి అయితే మాత్రం నేను వాషింగ్ మిషన్లో అసలు వేయను. అందుకోసం ఇంకా ఉతుకుదామని చెప్పేసి ఫస్ట్ నైట్ అయితే నానబెట్టానమాట. నైట్ నానబెట్టి మార్నింగ్ ఉతుకుతాను. ఎప్పుడైనా సరే నేను ఉతికేవి ఏవైనా సరే, హ్యాండ్ వాష్ చేసేవి ఏమైనా సరే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే ఉతుకుతానమాట. అలాగే నిన్న నైట్ ఇంకా పడుకునే ముందు అయితే నానబెట్టి పడుకున్నాను. ఇంకా అవి అయితే ఇప్పుడు ఉతుకుతూ ఉన్నానమాట. పిల్లలు మా వారు వెళ్ళిన తర్వాత వంట చేస్తూ ఈ పని అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా బనియన్స్ అవే వైట్వే కాదండి, మా వారి షర్ట్లు కూడా నేను ఇట్లాగే నైట్ నానబెట్టి మార్నింగ్ అయితే ఉతుకుతానమాట. షర్ట్లు కూడా అసలు వాషింగ్ మిషన్లో వేయను, నేనే హ్యాండ్ వాష్ చేస్తాను. ప్యాంట్లు కానీ ఏవైనా సరే ఇంకైతే వాషింగ్ మిషన్లో వేస్తాను. కానీ ఓన్లీ షర్ట్లు మాత్రం హ్యాండ్ వాష్ చేస్తాను. నైట్ నానబెడతాను, నీట్గా నానిపోతాయి అనమాట. మార్నింగ్ కల్లా చక్కగా నానిపోతాయి. మురికి కూడా మనం అంత ఎక్కువ కష్టపడి ఉతికే పని ఉండదనమాట. ఎప్పుడు హ్యాండ్ వాష్ చేస్తే అంత మురికిగా ఏమి ఉండవు. ఇంకా చక్కగా మార్నింగ్ అయితే ఉతికేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే లెగ్గిన్స్, బనియన్స్ అన్నీ ఉతికేస్తూ ఉన్నాను.
ఇంకా ఉతకటం అయిపోయిన తర్వాత బకెట్లో కొన్ని వాటర్ అయితే తీసుకొని అందులో కంఫర్ట్ అయితే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ బనియన్స్ ఇవన్నీ ఉతికాను కదా, అవన్నీ కూడా కంఫర్ట్లో ఒక 10 to 15 మినిట్స్ పాటు అలా వదిలేసి పెడతాను, నానపెట్టి పెడతానమాట. మంచి స్మెల్ అనేది ఉంటుంది, ఫ్రెష్గా ఉంటాయి కదా బట్టలు కూడా చాలా. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైనా సరే షర్ట్లు అయినా సరే ఈ బనియన్స్ అయినా సరే ఉతికిన తర్వాత ఒకసారి ఇలా కంఫర్ట్ వేసి నానపెడతాను. మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. ఇంకా ఒక 10 to 15 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఇంకా బట్టలు ఉతికి వచ్చేలోపు ఇక్కడ వెజిటేబుల్స్ కూడా కుక్ అయ్యాయండి. చూసారు కదా, మునక్కాయ ముక్క కూడా ఉడికిపోయిందనమాట. ఇంకైతే పులుసు రెడీ అయిపోయింది. ఇంకా పప్పు అయితే నేను ఇక్కడ మిక్సీలో వేస్తున్నాను. నేను ముద్దపప్పు ఎప్పుడైనా సరే సాంబార్ పెట్టేటప్పుడు ఫస్ట్ మిక్సీలో వేసి అదైతే కలుపుతానమాట. ఎందుకంటే కొంచెం మనకి ఎంత మనం గెరటితో ఎనిపినా కూడా పప్పు అనేది మెదిపినా కూడా కొంచెం పలుకు అనేది ఉంటుందన్నమాట. అందుకోసం నాకు ఎప్పుడు ఇలాగా మిక్సీలో వేసుకోవటం అలవాటు. పప్పు అనేది నేనైతే ఎప్పుడు సాంబార్ చేసినా ఇలాగే చేస్తాను. కొన్ని వాటర్ వేసి ఒకసారి మిక్సీ పడతాను. ఒకసారి ఒక్క పల్సిస్తే వెంటనే మెత్తగా అయిపోతుంది రెండు పప్పు. ఇంకా మిక్సీలో వేసిన తర్వాత ఈ పులుసులో అయితే కలుపుతున్నాను అనమాట. డైరెక్ట్గా 2 సార్లు అయితే వేసాను, 2 బ్యాచెస్గా వేసి కలిపేశాను. ఇంకా కలిపి ఆ ఉండలన్నీ ఏమీ లేకుండా పులుసు అంతా చక్కగా కలిసిపోయేలాగా కలిపేస్తూ ఉన్నాను. కలిపిన తర్వాత ఇంక ఈ కుక్కర్లో కూడా ఒకసారి నీళ్ళు పోసి కడిగేసి పెడుతూ ఉన్నానమాట. ఇంకా కుక్కరు, పప్పు వేసిన మిక్సీ ఇవన్నీ షింక్లో వేసేసాను. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట, అవి కూడా తోమేయాలి. ఇంకా మిక్సీ కూడా ఇది పప్పు వేసాను కదా, ఇంకా వెంటనే అయితే దాన్ని కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఏమన్నా కొంచెం పప్పు వేసినప్పుడు కొంచెం ఇందులో అవి పడినా కూడా వెంటనే ఇలాగా క్లాత్తో తుడిచేసి ఇంక లోపల పెట్టేస్తానమాట. నీట్గా ఉంటుంది. ఇంకా పప్పు అనేది మనం ఆ పులుసులో వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి తెరులుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకొని వేసాను. కొంచెమే వేసాను, ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒక తెరులు వస్తే సరిపోతుంది అనమాట. మనకి ఆ పచ్చి వాసన అనేది పోతుంది అనమాట. అందుకోసం ఒక తెరులు వస్తే సరిపోతుంది. చూసారు కదా, తెరులుతో ఉన్నాయో ఇంకా మరిగిపోయాయి అనమాట సాంబార్ అనేది. ఇంకా తాలింపు పెట్టుకోవడమే. మనం స్టవ్ ఆపుతాము అనుకున్నప్పుడు ఒక 1.5 స్పూన్ వరకు నేను సాంబార్ పౌడర్ అయితే వేసాను అనమాట. నేను చూసారు కదా బౌల్లో ఉన్న ఆ సాంబార్కి 1.5 స్పూన్ అయితే వేసాను. ఇంకా వేసేసి చక్కగా కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇంకా తాలింపు అయితే పెట్టానమాట. ఇంకా తాలింపు కూడా మినపప్పు, ఆవాలు, జీలకర్ర తెలిసిందే కదా మనకి. తాలింపు వేసి అందులో కరివేపాకు కూడా వేసిన తర్వాత సాంబార్లో పెట్టేసి కదపకుండా మూత పెట్టి వదిలేసాను అనమాట. ఇంకొక 1 మినిట్ అలా ఉంచేసి తర్వాత తాలింపు అనేది సాంబార్లో కలుపుతూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే బెల్లం ముక్క వేస్తున్నాను. ఎప్పుడైనా సాంబార్లో మనకు కొంచెం బెల్లం అనేది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఎప్పుడు వేస్తాను. ఫైనల్గా కొత్తిమీర వేసేసాను. ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయాయి. రైస్ కూడా పెట్టేస్తాను. ఇంకా మా వారు వచ్చే టైం కూడా అవుతుందన్నమాట. లంచ్కి వచ్చేసరికి ఇంకా రైస్ కూడా పెట్టేస్తాను. సాంబార్ అయితే పర్ఫెక్ట్గా కుదిరాయి అనమాట. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి. ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి నైట్ అనమాట. పడుకోబోయే ముందు డిన్నర్ చేసిన తర్వాత అంతా క్లీన్ చేసేసి అప్పుడైతే నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. ఇంకా అప్పటి వరకు ఏమీ షూట్ చేయలేదు. రోజు ఏం చూపిస్తాంలే కడిగేది కూడా అని చెప్పేసి స్టవ్ అయితే రోజు క్లీన్ చేసేది చూస్తూనే ఉన్నారు కదా, గిన్నెలతో మీద కూడా. ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత అన్నీ సర్దేసి కిచెన్ కూడా మొత్తం కౌంటర్ టాప్ గిన్నెలు తోమేశాను, స్టవ్ కడిగేశాను, అన్నీ కడిగేసి ఇలా ఉందన్నమాట. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్గా స్నానం చేసేసి పడుకోవాలి. మా పిల్లలు, మా వారు అందరూ పడుకున్నారనమాట. ఇంక ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, గుడ్ నైట్.